ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లాలో ఉన్నాము. మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర తొలి ఉద్యమకారుడు బాణోత్ రవికుమార్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఉద్యమ సమయంలో పూర్తి బాధ్యత తీసుకొని అనేక సమస్యల మీద పోరాడి ఉన్న బాణోత్ రవికుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, దాదాపుగా 10 పార్టీలు నమ్మి పనిచేశారు. పార్టీ మీకు ఏమి ఇచ్చింది? మొదటగా అందరి టీవీ మొదటిసారిగా నేను మొదటిసారిగా అందరి టీవీకి ఏ టీవీకి నాతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు మొదటిసారి ఇస్తున్నందుకు ఈ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ నేను పనిచేస్తుంది 24 సంవత్సరాలు 2001 నుంచి పార్టీ ఆవిర్భావం టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడి నుండి నేటి వరకు బీఆర్ఎస్ రూపాంతరం చెందినంత వరకు ఈ పార్టీలో అనేక ఒడిదుడుకులు అనేది కామన్గా ఉంటాయి, అనుభవించుకుంటూ వస్తుంది. పార్టీ కోసం పనిచేయట్లేదు, ప్రజల కోసమే మీరు పనిచేస్తున్నారని చెప్తున్నారు. కానీ మీరు కష్టపడ్డంత ఫలితము రాలేదు అని ప్రజలు చెప్తున్నారు. దాంట్లో మీకు కూడా పూర్తి స్థాయిలో మీకు కూడా ఉంటుంది. దాని మీద కొన్ని వివరణ ఇస్తే బాగుంటుంది. పార్టీ కోసం పనిచేయట్లేదు, ప్రజల కోసం పనిచేస్తున్నానని నేను చెప్పలేదు, మీరు సవరించుకోవాలి. ఫస్ట్ పార్టీ కోసం పనిచేస్తున్నాం, సేమ్ టైం ప్రజల పక్షాన కూడా పనిచేస్తున్నాం, రెండు పనిచేస్తున్నాం. పార్టీ కోసం ప్రజల కోసం పార్టీలు సంఘాలు వివిధ వ్యవస్థలు సంస్థలు పుట్టేటియే ప్రజల కోసం పుడుతుంది, సమాజం కోసం పుడుతుంది. సమాజం అంటే ప్రజలే కదా, అంటే వాళ్ళ కోసం పుడుతుంది. కాబట్టి వాటి కోసం పనిచేస్తున్నాం, మా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాం. ఆ దిశగా మా జీవన గమనం కొనసాగుతూనే ఉంది. సార్, ఉద్యమకారులుగా మీరు పూర్తి స్థాయిలో పనిచేశారు. మీకు ఎంతో కొంతగా కనీసం ఒక పార్టీ గుర్తించి పదవి ఇవ్వలేదు అని ప్రజలు చెప్తున్నారు, ఏం చెప్పట్లేదు. మీరు పార్టీ పదవులు అనుభవించిన నేను గ్రామ స్థాయి నుండి స్టార్ట్ చేస్తే యువజన నాయకుడిగా, మండల నాయకుడిగా, నర్సపేట డివిజన్ నాయకుడిగా, మహబూబాద్ డివిజన్ నాయకుడిగా, పాత వరంగల్ జిల్లా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, అనేక పార్లమెంటు వరంగల్ పార్లమెంటు విద్యార్థి సంఘం ఇన్ఛార్జిగా పార్టీ పదవులు కొనసాగింది. ప్రభుత్వం వచ్చినాక కూడా మనకు పార్టీ పదవులు పెద్దగా, ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ పదవులు పెద్దగా ఏమి ఉండరు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పార్టీ ఏ పదవులు ఇచ్చినా స్వీకరిస్తాం. పార్టీ పదవులు ఇవ్వలేదు అనేది రాంగ్ మాట. పార్టీ పదవులు అనేకం అనుభవించినాం, కానీ ప్రభుత్వ పదవులు అనుభవించలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వ పదవులు ఎట్లాగూ ఉండవు. త్వరలో రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, గ్రామీణ స్థాయి నుంచి గ్రాస్ లెవెల్ నుండి సంస్థాగతంగా ఎన్నికలు జరుగుతాయి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు ఏర్పాటవుతాయి. అందులో తప్పకుండా మా పరిస్థితి, మా సేవలు ఏ విధంగా ఉపయోగించుకుంటుందో పార్టీ, మాకు ఏ పదవి ఇచ్చి, పార్టీలో ఏ పదవి ఇచ్చి చూసుకుంటుందో అది చూసుకుంటుంది. తప్పకుండా ఆ దిశగా తీసుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేసింది. పేద, గిరిజన, మధ్యతరగతి కుటుంబాలకు అనేక సేవలు చేసింది. ఇటు మిషన్ భగీరథ కావచ్చు, వివిధ సంబంధించిన వాటర్ సంబంధించింది కావచ్చు, అనేక పనులు చేసింది. పనులు చేసినా సరే ఎందుకు ఓడిపోయింది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్. టీఆర్ఎస్ను తెలంగాణను వేరు చేసి చూడలేం. కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పాటు అయ్యే వరకు గ్రామీణ కార్యకర్తలు, ఉద్యమకారులు మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా కేసీఆర్ను నమ్ముకొని అనేక వడిదుడుకులు వదులుకొని, అనేక అవమానాలు భరించి, కాళ్ళకు చెప్పులు లేకున్నా పాత బట్టలు వేసుకొని సైకిల్ ఖాళీ నడకన కూడా నడిచి, ఒక పూట తిని ఒక పూట తినకుండా ఒక పూట ఉపాసం ఉండి ఉద్యమాలు చేసి కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కాజుతోని కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఆ దిశగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రం సాధించినాక
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారకుడైన కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుందని ప్రజలు భావించి ఓట్లేసారు. ఆ దిశగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిండు. ఆ క్రమంలో కొంత కార్యకర్తలను, ఉద్యమకారులను పట్టించుకోకపోవడం, కొన్ని ప్రజలలో కూడా ఒకసారి 2 సార్లు కేసీఆర్కి ఇచ్చినాం కదా, తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళకు 2 సార్లు ఇచ్చినాం, ఒకసారి ఇచ్చినాం ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి ఇవ్వండి అని అంటున్నారు కదా. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తే వాళ్ళు 15,000 ఇస్తామన్నారు. వారు కేసీఆర్ గారు 2,000 ఇస్తానంటే వాళ్ళు 4,000 ఇస్తామన్నారు పెన్షను. కేసీఆర్ గారు రైతు బీమా వాళ్ళు 6 లక్షలు ఇస్తామన్నారు, 5 లక్షలు ఇస్తే. అట్లా మహిళలకు 2,500 ఇస్తామన్నారు నెలకు, 18 సంవత్సరాలు దాటితే చాలు ఇస్తామన్నారు. అన్నీ కొన్ని హామీలు ఇచ్చిండ్రు, అమలు కాని హామీలు ఇచ్చారు. అయినా జనం వాళ్లకు ఒకసారి హామీలు ఇస్తున్నారు. 6th గ్యారెంటీ అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు. అవి అమలు చేస్తారనే ఉద్దేశంతో 2 సార్లు కేసీఆర్కి ఇచ్చిన, ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చి చూద్దాం అనే ఉద్దేశంతో మార్పు జరిగిందనేది అనుకుంటున్నాం. ఇంకో విషయం కూడా, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో రావడానికి తెలంగాణ ఉద్యమకారులు, పాత టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ఎత్తు అయితే, ఎంప్లాయీ, విద్యావంతులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చారు. కానీ వీళ్ళ యొక్క కొంచెం బాగోగులు తెలంగాణ డెవలప్లో ఉండడంతో కొంచెం పట్టించుకోకపోవడం వల్ల ఈ 4 సెషన్లు కూడా కొంచెం నిరాశ చెందడం, వాళ్ళు సైలెంట్గా ఉండిపోవడం, దాంతో కూడా అది కూడా కొంత ప్రభావం పడుతుంది. ప్రజలు కూడా ఏమనుకున్నారంటే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా, కాంగ్రెస్ కూడా ఏదో చేస్తానంటుంది, ఒకసారి ఇచ్చి చూద్దాంలేండి అనే ఉద్దేశంతో కాంగ్రెస్కు ప్రజలు భావించి ఓట్లేసిండ్రు. ఇప్పుడు చూస్తున్నాం పాలన ఎట్లా ఉందో. సార్, భానోత్ రవికుమార్ అంటేనే తెలంగాణకు ఒక హాట్గా పనిచేసిన క్యాండిడేట్. మీరు ఒక పోయిన పీరియడ్లో, దానికన్నా ముందు పీరియడ్లో ఎమ్మెల్యేగా కావాలని కొంత స్ట్రగుల్ చేశారు. కొంతవరకు అంటే నియోజకవర్గం మొత్తం జల్లెడబట్టి తిరిగిన పరిస్థితి. ఎమ్మెల్యేకి మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ఒక ఉద్యమకారుడిగా? అంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఈ నియోజకవర్గం నుంచి స్థానికులుగా మేము ఒక్కరమే ఉంటిమి మహబూబాబాద్ నియోజకవర్గంలో. ఆ క్రమంలో పార్టీ మమ్మల్ని ప్రోత్సహించడం కోసమో, ఏదో యాక్టివ్గా పనిచేయడం కోసమో, ఆ టైంలో 2008లో నాకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వదులుకున్నా. నీకు ఈ ఉద్యోగ అవకాశాలు ఎందుకు, నీకు మంచిగా బ్రహ్మాండంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం అని వాళ్ళు అన్నారు. నేను కూడా పార్టీలో పనిచేస్తున్నా కదా, లోకల్లో కూడా నాకంటే సీనియర్లు ఎవరు లేరు, కష్టపడేటోళ్ళు కూడా ఎవరు లేరు కదా అని భావించి పనిచేయడం జరిగింది. అట్లని నేను పదవి కోసమే పనిచేసిన అనేది కాదు, తెలంగాణ కోసం పనిచేసిన. తెలంగాణ వచ్చింది. ఆ రోజులలో కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యంలో ఉన్నోళ్ళు ఇందులో, ఎందుకంటే వాళ్ళు గతంలో మినిస్టర్గా చేసిండ్రు, ఎంపీలుగా చేసిండ్రు, ఎమ్మెల్యేలుగా చేసిండ్రు, పొలిటికల్గా వాళ్ళు సీనియర్లు కొందరు ఉన్నారు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినరు. కాబట్టి వాళ్ళ ఏజ్ చూస్తే పెద్దగా ఉన్నది, వాళ్ళు ఏదో పదవులు చేసినామనేది తోకలు ఉన్నాయి పక్కన. కాబట్టి వాటిని చూసి రవికుమార్ చిన్నగా ఉన్నాడు, ఈయన ఫ్యూచర్ ఉన్నది, ఎప్పుడైనా చూద్దాంలే, ఆయన సీనియారిటీ పనికి రాదు కదా. అక్కడ ఎన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అనేది ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాలు పొలిటికల్లో ఉన్నదనేది కోణం చూసింది కావచ్చు పార్టీ. ఆ కోణంలో రవికుమార్ మన పార్టీలో ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఉన్నా కూడా, అరే వాళ్ళు పెద్ద మనుషులు అయినరు, రిటైర్డ్ వాళ్ళకు ఇక ఇది అవకాశం రాకుంటే మరోసారి రాదు, ఫ్యూచర్లో చూద్దాంలే అనే కోణంలో కూడా చూసి ఉండొచ్చు. అందుకనే రవికుమార్కు ఫ్యూచర్ ఉంది, నిదానంగా ఇద్దామని. ఇప్పుడు ఇంట్లో వస్తాం, మనం ఇంట్లో వచ్చినప్పుడు మన ఇంట్లో మనం ఒక పూట తినకున్నా దూరపు చుట్ట వచ్చినోనికి ఫస్ట్ ఒక బుక్క పెడతాం. ఫస్ట్ మనం ఒక పూట ఉపాసమైనా ఉంటాం, కానీ బయట నుంచి వచ్చినోని ఫస్ట్ పెట్టి పంపిస్తాం, ఇంటికి వచ్చిన అతిథికి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తాం. అట్లా టీఆర్ఎస్ పార్టీ కూడా అట్నే చేసింది. ఇంటోడు కదా, ఓపిక బట్టి ఉంటాడు కదా అని చూసింది. అదే క్రమంలో ఓపిక బట్టి ఉన్నాం, ఆకలితోనే ఉన్నాం. ఈసారి పార్టీ అధికారంలో రాగానే ఒక భావన కలిగితే, మీకు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మీరు అడిగిన స్థాయిలో, మీరు ఇప్పుడు అడిగారు కదా, ఆ ఆకలి అనేది తీరుస్తుంది అంటారా? పార్టీ తెలుసుకున్నది అనే అనుకుంటున్నాం, రియలైజ్ అయిందనే అనుకుంటున్నాం.
కాకుంటేనే కొంచెం ప్రభుత్వం ఉంటే కొంచెం గ్యాప్ వస్తుంది. కార్యకర్తలకు ప్రభుత్వానికి ఎద్దు ఏడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం, కార్యకర్తలు ఏడిచిన పార్టీ ఎప్పుడు నిలవదు. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొంత కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళు కొంచెం ప్రభుత్వాన్ని ఏర్పాటుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో తర్వాత చూద్దాంలే, మనోళ్ళే తర్వాత మూడోసారి అధికారంలో వచ్చినాక చూద్దాంలే అనే కాన్సెప్ట్లో కొంత వెనక ముందు అయింది. కానీ మూడోసారి వస్తే ఉద్యమకారులు గుర్తించే వాళ్ళు కావచ్చు, కానీ ఆ దిశగా ఇక చేదాటిపోయింది. కానీ అదేదో ప్రజలు ఉద్యమకారులు ఇప్పుడు తెలుసుకున్నారు. అంతా తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణను సాధించిన గొప్ప నేతను రైపిల్ రెడ్డి, రేవంత్ రెడ్డి సమైక్యవాదుల పార్టీలో ఉండి వెనక ఉన్నోడు ఇవాళ ఏదో తప్పని పరిస్థితులలో టీఆర్ఎస్ నిర్లక్ష్యంతో ఈ కార్యకర్తల యొక్క అంటే మమ్మల్ని పట్టించుకోలేదనే భావనతోని ప్రజలు ఏదో ఒక కొనులో మాటలు హామీలు విని ఏదో ఒకసారి అవకాశం ఇస్తే అంత గొప్ప వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఆయనతో ఆయన పోల్చుకోవడం, ఆయన కంటే ఏదో పోల్చుకోవడం, అది చూసి కార్యకర్తలు కానీ ఉద్యమకారులు కానీ ప్రజలకు చాలా అది చూడలేకపోతారు, వినలేకపోతారు, బాధపడుతున్నారు. కాబట్టి ఆ కసి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తీర్చుకుంటారు. మాకు కూడా అవకాశం వస్తుంది. అవకాశం రాకుంటే ఇంకా పార్టీలో అవకాశం రాలేదా, ఇంకా మారలేదు వీళ్ళు అనేది ప్రజలు అనుకుంటారు. సరే, ఇవాళ చిన్న కార్యక్రమంలో కొన్ని విషయాలు ఉద్యమకారులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బాధను నేను విన్నాను, దగ్గరుండి చూశాను. వాళ్ళు అంటున్నారు పార్టీ గెలిచిన తర్వాత మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదు, ఆ స్థాయికి మరోసారి వస్తే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది అని వాళ్ళు కూడా హెచ్చరించినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ ముందు మీరేమంటారు? అంటే సమైక్యవాద పార్టీల కబంధ హస్తాల్లో ఉన్న గతంలో 1956లో బలవంతంగా తెలంగాణ సపరేట్ ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపినప్పటి నుంచి అనేక ఉద్యమాలు జరిగినాయి, అన్నీ కనుమరుగైపోయినాయి. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి 2004 వరకు టీడీపీతోని స్ట్రగుల్ చెంది పార్టీ నిర్మించి ఉద్యమాలు చేసినాం. తర్వాత 4 నుంచి 9 వరకు రాజశేఖర రెడ్డితో పోరాటం చేసి అన్నీ చేసి కేసీఆర్ గారు ఒక ప్రజలకు ఒక భావజాల వ్యాప్తి కలిగించడంలో సఫలీకృతమైండు. తర్వాత ఆయన దీక్ష కూర్చోవడంతో ఇవాళ నవంబర్ 29, 2009లో కూర్చున్న దీక్ష ఫలితంగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే భావనతో కూర్చోవడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పాటు చేస్తామనే క్రమంలో 2009లో 9 నుంచి 14 వరకు కొన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు కేసీఆర్ యొక్క భావజాల వ్యాప్తి వల్ల, తెలంగాణ భావజాల వ్యాప్తి వల్ల, టీఆర్ఎస్ పాత కార్యకర్తలు, ఉద్యమకారుల యొక్క భావజాప్తి వల్ల చాలామంది ఎడ్యుకేటెడ్ అయినరు. సబండ వర్గాలు, సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, ఇవాళ జగన్ను ఘటన కావచ్చు, ఇవాళ చిరంజీవి ఘటన కావచ్చు, సమైక్యవాదులు ఎవరు వచ్చినా కేయుఓయు చేయలేని కొన్ని వాటికి ధీటుగా ఇవాళ మానుకోట యువకులు, గిరిజన విద్యార్థులు, ఈ ప్రాంత ఉద్యమకారులు చేసిన ఘనత ఈ మానుకోటకే చెందుతుంది. మానుకోట వాసులుగా తప్పకుండా ఇది ఉంటుంది. కాబట్టి కార్యకర్తలకు ఇలా కేసీఆర్ దీక్షా దివాస్ కూర్చొని 15వ సంవత్సరం కాబట్టి ఆ సందర్భంగా ఇలా దీక్షా దివాస్ పార్టీ కార్యక్రమంలో మానుకోట మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు వాళ్ళ ఆవేదన, ఇంత కష్టపడ్డాం కేసీఆర్ గారి నాయకత్వంలో, అప్పుడు మన మీద కేసులు పెట్టే, మన మీద దాడులు చేసే, మనల్ని జైళ్ళు పంపించే, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీళ్ళు ఎవరు రాకున్నా కూడా మనం 14లో కేసీఆర్ను ఎవరు లేనప్పుడు మనం కేసీఆర్ను ముఖ్యమంత్రి చెప్తిమి. తర్వాత వచ్చి వీళ్ళందరూ జమ అయ్యి మనకు నోటికాడికి వచ్చి దాన్ని గుంజుకుంటారు. మళ్ళీ కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి వీళ్ళ వల్లనే వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ మీలో మార్పు రావాలి, పార్టీలో మార్పు రావాలి. మేము అన్నీ కోల్పోయినాం అని ఇవాళ కొందరు వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన. ఏది ఏమైనా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి. గతం కదా ఏం జరిగినా కానీ ఇప్పుడు కూడా ఇక్కడ నాయకులు కానీ పార్టీ కానీ ఒక పద్ధతిగా నడవాలి. 6 కాలాల పాటు పార్టీ ఇక్కడ నిలబడి ఉండాలంటే మార్పు చెందాలి. మనం కూడా వాస్తవాలు ఏందో గ్రహించాలి, కష్టపడ్డోళ్లకు ఫలితం దక్కాలి అనే ఉద్దేశంతో వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదన వాళ్ళు తీసుకున్నారు. మీకు మాజీ సీఎం కేసీఆర్ గారికి ఉన్న అనుబంధం, గతంలో మీరు దగ్గరికి వెళ్ళి కలిసిన, ఇక్కడ జామతండలో కూడా మీరు పూర్తి స్థాయిలో పోయి దగ్గరికి 2009, 2008 ఆ ప్రాంతంలో మీరు దగ్గరుండి చూశారు. మీకు ఎలా అనిపించింది?
మీ యొక్క భావన ఎలా ఉండొచ్చు? మేము చిన్నగా ఉన్నప్పుడు నేను 6, 7వ తరగతి 8వ తరగతి చదువుకునే క్రమంలో స్వతంత్ర పోరాటం జరిగిన భారతదేశానికి స్వతంత్రం, తెలంగాణ సాయుధ పోరాటం ఇవి చదువుకున్నాం. ఆ టైంలో మేము ఉంటే బాగుండు, భగత్ సింగ్ కోసం, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళ గురించి కూడా చదువుకున్నాం. అప్పుడు మాకు అరే వీళ్ళ లెక్క మనం కూడా పోరాడితే బాగుండు అని అనిపించింది. వాస్తవం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక కాజ్ కోసం, అంటే కొందరు జయశంకర్ లాంటి మహానుభావుడు గొప్పోడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తీరా తెలంగాణ చూసే క్రమంలో చనిపోయింది. చూడకుండానే, రాష్ట్రం చూడకుండా చనిపోయింది జయశంకర్ సార్. వారికంటే నేను అదృష్టవంతునిగా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే 13లో చనిపోయిండు, 14లో ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ఏ కాజ్ కోసం కొట్లాడినో నా శక్తి వంచన లేకుండా కొట్లాడినా. ఇవాళ చిరంజీవి ఘటన కావచ్చు, జగన్ ఘటన కావచ్చు, చంద్రబాబు ఘటన కావచ్చు, ఇక్కడ జరిగిన అనేక ఘటనలు కావచ్చు, ఇవాళ కేయూ దగ్గర డీసీసీ భవన్ కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి వెహికల్ మీద కావచ్చు, హైదరాబాద్ మిలియన్ మార్చి దగ్గర కావచ్చు, అన్నిట్లో నా వంతు నేను చేసుకున్నా. కాబట్టి నా వంతు నేను చేసిన కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంలో ఏ కాజ్ కోసం కొట్లాడినో అది నేను కళ్ళారా చూసినా. వాడు తెలంగాణ బాపు, కేసీఆర్ గారు తెలంగాణ బాపు. వాటిని చూస్తే మాకు సంతోషం అనిపిస్తుంది, ఫీలింగ్ ఉంటుంది. తప్పకుండా అంత గొప్ప మహానుభావుడు అనే మాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది మనసులో. అంత గొప్పడు అనేది అనేక సందర్భాల్లో, ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో కలిసినాం. తెలంగాణ వచ్చినాక అనేక సందర్భాల్లో కలిసినాం. మేము మా కుటుంబ పెద్ద, మా తండ్రి పాత్ర, మేము రెగ్యులర్ కలుస్తూనే, ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటాం. రవికుమార్, మీకు నెక్స్ట్ టైం వస్తే నేను ఇస్తా, మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఎమ్మెల్యేగా నీకు ఇస్తానని చెప్పారని కొన్ని సందర్భాలు కూడా మీకు చెప్పారు. దీని మీద మీరేమన్నా? నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా మేము ఇక్కడ స్థానికులం, మీకు అవకాశం ఉంటుంది కష్టపడండి అని అన్నారు. క్రమక్రమంగా కాలక్రమేణా కొన్ని బయట పార్టీల వాళ్ళు జాయిన్ కావడం, వాళ్ళు గతంలో ఏదో మాజీలో తాజాలో ఉండడం, వాళ్ళకి ఏజ్ బారు ఉండడం, వాళ్ళకు పక్కన ఏదో చేసిన హోదా ఉండడం. మేమేమో పార్టీ పదవులే ఉన్నాయి, పార్టీ అనుభవాలు, ఉద్యమ అనుభవాలే ఉన్నాయి. కాబట్టి ఏజ్ కూడా ఏదో తక్కువ ఉందని అనడం, ఇట్లా నీకు ఫ్యూచర్ ఉందని అనడం, అలా ఫర్దర్ మీ అవకాశం చూస్తామని అనడం, ఇవన్నీ క్రమేణా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అవే కదా. ప్రధానంగా ఒకటే అంటున్నారు, దాదాపుగా తన విద్యార్థి దశ నుండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆ పరిస్థితి కూడా మా బాణోతు రవికుమార్ గారు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో పూర్తి బాధ్యత వహించాను, కానీ కొంత నాయకులు వల్ల నాకు అనుకున్న స్థాయిలో అయితే ఎదగలేకపోయాను. కానీ పార్టీ మాత్రం ఎన్నంటూ ఉండి నేను పూర్తి స్థాయిలో దాదాపుగా 24 సంవత్సరాల పాటు పార్టీ కోసం పనిచేశాను. ఖచ్చితంగా వచ్చే కాలంలో, రాబోయే ఎన్నికల్లో అయితే సీఎం కేసీఆర్ యొక్క హస్తం నా తోడై నీడై ఉంటుంది. నా గుండెలో కేసీఆర్ గారు నిద్రపోతూనే ఉంటాడు. పొద్దున నుండి సాయంత్రం ఊపిరి ఆగేంత వరకు కేసీఆర్ అని పలుకుతున్న పరిస్థితి అయితే బాణోతు రవికుమార్ చెప్తున్న పరిస్థితి. ఇది అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో మహబూబాద్ నుంచి స్పెషల్ ఇంటర్వ్యూ. Thank you.